అనంతపూర్ ఆర్డీటీలో జరుగుతున్న దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ సంబంధించి మొదటి నుంచి కూడా ఆ టోర్నమెంట్ మొత్తం ఇక్కడ రావడానికి కృషి చేసిన ల్యాంచో ఫెరర్ గారు మనతో పాటు ఉన్నారు. దిలీప్ ట్రోఫీ అనంతపురం రావడానికి గల కారణాలు, వాటి వెనకాల జరిగిన కృషి గురించి మనం అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అనంతపురం రావడానికి గల కారణాలు, మీ కృషి ఎంతవరకు ఉంది? అంటే ఇక్కడ ఇటువంటి టోర్నమెంట్ దిలీప్ ట్రోఫీ అనంతపూర్ రావడం ముఖ్యంగా మన దగ్గర 2 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి, చాలా మంచి గ్రౌండ్లు ఉన్నాయి. ప్లేయర్స్ తో కూడా మాట్లాడినప్పుడు చెప్తున్నారు, సెలెక్టర్స్ అంటున్నారు అసలు టెస్ట్ క్వాలిటీ గ్రౌండ్స్ ఉన్నట్లున్నాయి అని. సో ఇక్కడ బాగా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ మన రూరల్ ప్రాంతం కాబట్టి ప్రజలు కూడా బాగా వస్తారు. ఈరోజు చూస్తా ఉన్నాము, ఫుల్ అయిపోయింది గ్రౌండ్. సో అవన్నీ, దాంతో పాటు మనకి ఇక్కడ వర్షం తక్కువ. చాలా సంవత్సరాల నుంచి దిలీప్ ట్రోఫీ అసలు సరిగ్గా జరగడం లేదు. అంత వర్షం నుంచి దెబ్బతిని అసలు మ్యాచ్లే సరిగ్గా జరగలేదు. ఇక్కడ ఓ రోజు కూడా మనకి తప్పిపోయిండేది ఏం లేదు. కాబట్టి ఒక మంచి క్రికెటింగ్ సెంటర్ గా, ఒక స్పోర్ట్స్ విలేజ్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తర్వాత BCCI గుర్తించడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ సాధారణంగా విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి చోట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇక్కడ మీరు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు చాలా కాలం నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదేదో ఉన్నట్లుండి మన దగ్గర ఓ మ్యాచ్ ప్రత్యక్షమైనట్లు కాదు కదా. మీకు జిల్లా స్థాయి నుంచి మ్యాచ్లు జరుగుతాయి, తర్వాత జోనల్ మ్యాచ్లు జరుగుతాయి, రంజీ మ్యాచ్లు ఇక్కడ జరిగినాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ NCA BCCI తరఫున చాలా సంవత్సరాల నుంచి Under-17, Under-19, Under-14 అటువంటి క్యాంప్స్ జరుగుతున్నాయి. కాబట్టి ముందే తెలుసు, దాని టైం అది తీసుకుంటుంది అనమాట. అది ఇప్పుడు మనకి అన్ని తెలుసు కాబట్టి ఇదేం కొత్త ఏం కాదు. అంటే మొదటిసారి ఈ స్థాయిలో టోర్నమెంట్ జరుగుతుంది, తర్వాత ఫ్యూచర్ లో అంటే BCCI నుంచి కానీ లేకుంటే క్రికెటర్ల నుంచి కానీ ఎలాంటి స్పందన ఉంది? స్పందన ప్రతి చోట నుంచి చాలా బాగుంది. BCCI కానీ, సెలెక్టర్స్ కానీ, ప్లేయర్స్ కానీ అందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇక్కడ వచ్చి ఆడడానికి, ఇక్కడ ఉండడానికి. మన అనంతపూర్ ప్రజలు కూడా చాలా వచ్చి చూసే వాళ్ళే కాదు, రానోళ్ళు కూడా మన అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున దిలీప్ ట్రోఫీ జరగడం అంటే చాలా గర్వకారణం అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు మేడం గారికి డాక్టరేట్ వచ్చిందని మొన్న విన్నాము, దానికి కూడా మా టీవీ తరఫున కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అలాగే సార్, ఇప్పుడు భవిష్యత్ అంటే మన గ్రౌండ్ వన్డేకి అనుకూలమా కాదని చాలా మంది ఉన్న క్వశ్చన్. ఇది గ్రౌండ్ కి అసలు ప్రశ్నే, ఎటువంటి అనుమానం లేదు. గ్రౌండ్ టాప్ క్లాస్ గ్రౌండ్ అన్నమాట. దీనికి ఎవరు పేరు పెట్టలేరు. ఏమంటే ఆ పెద్ద స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అంటే మనకి హోటల్స్ దానికి తగినగా అనంతపురంలో లేవు. మామూలుగా 5 స్టార్ హోటల్స్ ఉండాలా, చాలా వాళ్ళు వందల మంది ఉంటారు, అఫీషియల్స్ కానీ టీమ్స్ కానీ. కాబట్టి అవి మనకి లేవు. గ్రౌండ్ వరకు ఎటువంటి సమస్య లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.